వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేసిన సూది సైకో దాడులు తెలంగాణకు పాకాయి. సోమవారం తెలంగాణలో 2 చోట్ల ఇంజెక్షన్ దాడులు జరిగాయి. హైదరాబాద్లో కోదాడలో ఇద్దరికి సైకోలు సూదులు గుచ్చారు. తెలంగాణలో సైకో సూదికాళ్లు కలకలం సృష్టించారు. ఇటీవలే హైదరాబాద్ మల్కజ్గిరిలో చిన్నారిపై సూది దాడి జరగగా సోమవారం చేతనపురిలో మరో దాడి జరిగింది. బిఎన్ రెడ్డి నగర్లో నివాసముంటున్న ఎల్ఐసి ఉద్యోగి స్వామినాయక్ సోమవారం దిల్సుఖ్ నగర్ నుంచి ఎన్జిఓస్ కాలనీ వైపు వెళ్తున్న ఓ బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో చేతనపురి సమీపంలో స్వామినాయక్ పై ఇంజెక్షన్ దాడి జరిగింది. తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ ధరించిన ఓ వ్యక్తి స్వామినాయక్ మోకాలు వెనుక భాగంలో ఇంజెక్షన్తో గుచ్చి పరారయ్యాడు. ఈ విషయాన్ని బాధితుడు తోటి ప్రయాణికులతో చెబితే ఎవరూ పట్టించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత నొప్పి భరించలేక బాధితుడు బస్సులో పడిపోయాడు. మరోవైపు నల్గొండ జిల్లాలోనూ సూదిగాళ్లు భయం పుట్టించారు. కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన కోపూరి వీరయ్య కోదాడకు వచ్చి పని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. వీరయ్య గ్రామ శివార్లోకి రాగానే కాపుగల్లు నుంచి కోదాడ వైపు వెళ్తున్న ఓ ఆటో ఎదురుగా వచ్చింది. వీరయ్య బైక్ను రోడ్డు కిందకి దించగా ఆటోను కూడా అతని వైపు మలిపి ఆపారు. వెంటనే ఆటోలో నుంచి ఓ వ్యక్తి దిగి వీరయ్య కుడి చెంపపై సూది గుచ్చాడు. దీంతో వీరయ్య ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే దుండగులు అదే ఆటోలో పరారయ్యారు. బాధితుడు కోదాడ రూరల్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. పోతూ దగ్గరకు వచ్చి నాకు ఉంది కదా అంత మార్జిన్ తెచ్చేసాడు. మార్జిన్ తెచ్చే దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లా పెట్టి కసక్క అనడం అంతే, అంతవరకే తెలిసింది నాకు. తర్వాత నా కడుపు పైరు కప్పేసి నా బండి స్టాండ్ వేసి పడిపోయా. వాళ్ళు ఎదిపోయారో చూసుకోవాలి. మేనేజరు రోడ్డుకు మాత్రం ఎక్కారు వాళ్ళు. మొత్తానికి సూది సైకో దాడులు 2 తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఇంజెక్షన్ దాడులకు పాల్పడుతున్న సైకో ఎవరు? అటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు తెలంగాణలో సూదులు గుచ్చుతున్నది ఎవరనేది పోలీసులకి ప్రజలకు అంతుచిక్కడం లేదు. ఇది ఒక గ్యాంగ్ పనా, వేరు వ్యక్తుల పనా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పల్లె నిద్రపోతుంటే చోరగాళ్లు చొరబడ్డారు. కట్టిక చీకట్లో చేతివాటం ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు. ఊరు ఉలిక్కిపడి లేయడంతో ఉడాయించారు. ఆటోలో పరారవుతున్న దొంగలను పట్టుకుని ఆరా తీశారు. గొర్రెల దొంగలు అని ఊరోళ్లు తేలిస్తే మాకే పాపం తెలియదు, లవర్ని చూడ్డానికి వచ్చామని గగ్గోలు పెడుతున్నారు దొంగలు. అర్ధరాత్రి ఊరిలో అలజడి మొదలైంది. ఎందుకంటారా? ఇక్కడ చూడండి, ఒకడిని కట్టేశారు, మరొకడిని కింద కూర్చోబెట్టి వివరాలు అడుగుతున్నారు. వీళ్ళు చేసిన తప్పేంటి అనుకుంటున్నారా? అర్ధరాత్రి ఊర్లోకి చొరబడ్డారు. ఎందుకు వచ్చారని అడిగితే ఏం చెబుతున్నారో మీరే వినండి. మాకు అప్పుడు నేను పని చేస్తుంటాను, కొంచెం పరిచయం. ఇక్కడ రేమడూరు గ్రామంలో కర్నూలులో చేస్తుంటాను. కర్నూలులో నువ్వు ప్లస్ ఆమె ఏం పని చేసేవారు? గౌండ పని. ఆమె ఎక్కడ ఉంటుందని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? చూసినానండి, ఇక్కడ వచ్చి వాళ్ళు అడుస్తుంటే కుట్టారేమో అని భయపడి పార్టీ. ఆమె ఎవరు ఉందా ఇక్కడ? లక్ష్మీ ఆమె ఇక్కడ ఉందని తెలుసు. నాకే వచ్చి చూద్దామని వచ్చిన, కనపడలేదు. ఇలా గురించి అయితే నాకేం తెలియదు. మేము మనిషిని చూడడానికి వచ్చినాం. ఆమె కనపడలేని అనుకుంటున్నాం. మేము వాళ్ళు గట్టి కేకలేసిన భయపడి వెళ్ళిపోయాం. కర్నూలు జిల్లా రేమడ గూడూరు ఇది. నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్న ఈ గ్రామంలో గొర్రెల పెంపకంపై జీవనం సాగిస్తారు ఇక్కడి రైతులు. ఇటీవల ఊర్లో గొర్రెలు మాయం అవుతుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. రోజుకు 2 గొర్రెల చొప్పున మాయం అవుతున్నాయని చెబుతున్నారు. ఫోన్ లేచినారు, వచ్చినాడు అనమాట. ఫోటోల కాడికి వచ్చినాడు. మేము లేస్తాలకింగా ఉరికినాడు. దొరకకుండా పోయి బస్ పాట కాడ దొరికినాడు. అటెండ్ పట్టుకొని వచ్చినాక 2 ఏట్లు 3 ఏట్లు కొట్టినాడు. అర్ధరాత్రి ఈ గ్రామంలోకి చొరబడిన ఈ అబ్బాయిలు అమ్మాయి కోసం కాదు, గొర్రెల దొంగతనం కోసమే వచ్చారన్నది ఊరి జనం వాదన. అర్ధరాత్రి మా ఊర్లోకి చొరబడమే తప్పు, దొరికినోడే కదా దొంగ అంటున్నారు ఊరి జనం. వీళ్ళే కొండపోయినారని గ్యారెంటీ చెప్పలేము, కాకపోతే దొరికినోడు దొంగ. వీళ్ళ మీనే అనుమానం పడాల్సి వచ్చింది, అనుమానం పడుతున్నారు, అంతే తప్ప ఏం లేదు. వీరిద్దరే కాదు, మరికొందరు కూడా వీళ్ల టీంలో ఉన్నారని గ్రామస్తులు అంటున్నారు. ఊరు మేల్కొనడంతో ఉడాయించారని, వారిని వెంబడించడంతో 2 చిక్కారని, మరో 4 తప్పించుకున్నారని చెబుతున్నారు. 2 పొట్టేళ్ళు పోయిన శనివారం. మీ ఊరేదే? రేమడూరు. ఇప్పుడు ఆడుకుంటా తిరుగులాడుకుని ఇంతవరకు జరిగింది. ఈ ఆళ్ళ దొరికినారు 2 టాగర్లు గొర్రెలు. అవి వాళ్ళు వచ్చినారన్న పడక వాళ్ళు బెదిరి ఆటో తీసుకొని పోతున్నారు. వీళ్ళు ఆటో తీసుకొని ఇక్కడ ఉండి బైకులు వేసుకొని వీళ్ళు పోయి బస్ పాట కాడ దొరికినారు. పట్టుకొచ్చినారు. ఇంకా ఉన్నారా అంటే వాళ్ళు చెప్పక ఫేరి
ఇంకా ఎవరెవరు దానికి అట్లనే చెప్పకపోయారులే. 2 నెట్లు వేసి కోపం పెరినా ఇంత ముందుకు పోయిన పోటీల్లో భయం మాది ఇంకా ఫుల్గా ఉంది. మాకు ఇంత 14 కూడా కాలేదు సార్ మాకు. దాని గురించి ఇంకా మేము రాత్రల్లా కాగాలు కాసుకొని వాని అలా అట్టే పెట్టుకోవడం. ఇప్పుడు గొర్రెల దొంగలో ప్రేమ దొంగలో మాకు తెలియదు కానీ తప్పు చేసిన వారిని శిక్షించాలని ఊరి జనం డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టుబడిన దొంగలను విచారించడానికి రాకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. చోటామోటా బ్యాంకుల్లోనే కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ గోల్మాల్ జరిగింది. కృష్ణా జిల్లా ముసునూరు మండలం గోపవరం స్టేట్ బ్యాంక్లోని డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాల నుంచి సుమారు 7 లక్షల రూపాయలకు పైగా నిధులు మాయమయ్యాయి. గోపవరంలో 400కు పైగా డ్వాక్రా సంఘాలు 50,000 నుంచి ₹1,00,000 చొప్పున స్టేట్ బ్యాంకులో పొదుపు చేసుకుంటున్నాయి. అయితే 3 నెలలుగా వీరి ఖాతాల్లోని డబ్బు దారి మళ్లుతోంది. ఖాతాల్లోని డబ్బు ఎందుకు తగ్గిందని మహిళా సంఘాలు బ్యాంక్ అధికారులను నిలదీసినా సరైన సమాధానం రాలేదు. దీంతో డ్వాక్రా మహిళలు బ్యాంక్ ఎదుట ధర్నా చేశాయి. విషయం పెద్దదవడంతో తగ్గిన డబ్బును వెంటనే తిరిగి ఖాతాలో చేరుస్తామని బ్యాంక్ మేనేజర్ అంటున్నారు. అసలు తమ సంతకాలు లేకుండా తమ ఖాతాల్లోని డబ్బు ఎందుకు తీయాల్సి వచ్చిందని డ్వాక్రా మహిళలు ప్రశ్నిస్తున్నారు. మద్యమత్తులో ఓ వ్యక్తి స్నేహితుడిని హతమార్చాడు. హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధిలో ఈ ఘటన జరిగింది. ప్రేమ్ విజయ్ నగర్లో ఉండే శామ్యూల్, చంద్రశేఖర్ స్నేహితులు. ఇద్దరూ కలిసి ఫుల్టుగా మద్యం తాగారు, ముచ్చట్లు పెట్టారు. ఇద్దరి మధ్య మాట పెరగడంతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ పక్కనే ఉన్న కత్తితో శామ్యూల్ను పొడవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుక్క కాటుకు ఐటీఐ స్టూడెంట్ బలయ్యాడు. ఫ్రెండ్స్తో ముచ్చటిస్తూనే తుది శ్వాస విడిచాడు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికులను విషాదంలోకి నెట్టింది. కుక్క కాటుకు యువకుడు బలి. ఇసుకపల్లిలో ఘటన. మృతుడు ఐటీఐ స్టూడెంట్. విషాదంలో మునిగిన తల్లిదండ్రులు. గుంటూరు జిల్లాలో కుక్కకాటు ఓ యువకుడి ప్రాణం తీసింది. ఇసుకపల్లికి చెందిన ఆనంద్ బాబు అనే 17 ఏళ్ల యువకుడు రేపల్లెలో ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 3 నెలల క్రితం ఇంటి దగ్గర ఉన్న ఆనంద్ను కుక్క కరిచింది. లైట్ గా తీసుకున్న ఆనంద్ ఉన్నట్లుండి కుడి చెయ్యి నొప్పి రావడంతో వైద్యుణ్ణి సంప్రదించారు. ర్యాబిస్ లక్షణాలు కనబడడంతో కుక్క కరిచిందా అని వైద్యుడు ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసిందంటున్నాడు ఆనంద్ తండ్రి. చెయ్యి జ్వరం అంటే హాస్పిటల్కి తీసుకెళ్తే స్కానింగ్ ఇవన్నీ తీసారు. తీసిన తర్వాత నేను కుక్క కరిచిందని డాక్టర్ గారు అడిగితే అప్పుడు చెప్పాడు అయ్యా చేతి మీద కరిచిందని. అప్పుడు వరకు మాకు తెలియదు. తెలిసినట్టుగా చేస్తే ఇంజక్షన్ తెచ్చుకుని వాడిపోయింది. ఆనంద్ కు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు పరిస్థితి చేయి దాటిందని చెప్పడంతో యువకుణ్ణి ఇంటికి తీసుకొచ్చారు. ఫ్రెండ్స్ తో ముచ్చటిస్తూనే ప్రాణాలు వదిలాడు. చెట్టంత కొడుకు ఫ్రెండ్ తో మాట్లాడుతూనే తిరిగి రాని లోకాలకు వెళ్లాడంటూ రోదిస్తున్నారు బంధువులు, స్నేహితులు. చిన్న గోరెల్ని గీసుకుంది, మాకు కూడా ఎవరికి తెలియదు. అది నిన్న ప్రైవేట్ హాస్పిటల్ సుబ్బారావు గారి దగ్గర తీసుకెళ్తే ఆ విషయం కూడా బయటపడింది. ముందు పెయిన్ లాగా వచ్చింది సార్. పెయిన్ లాగా వస్తే మేమేదో మామూలుగా వాతావరణం లాగా వచ్చింది అది అనుకుని చిన్న ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఇంజక్షన్ చేయించాం. మదర్ తెరీసా దగ్గర స్కానింగ్ తీపించాం. నరాలు ఏం బాగానే ఉన్నాయా, ఎందువల్ల వచ్చింది ఏంటో ఒకసారి సుబ్బారావు గారి దగ్గర తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకెళ్తే ఆయన చెప్పాడు ఇది కుక్క లక్షణాలు అని. నీరుకి గాలికి దగ్గరగా ఉండలేకపోతున్నాడు. జనాలు ఉండక ముందైనా నార్మల్గా ఉంటున్నాడు. జనాలు ఉన్న తర్వాత ఒక పిచ్చితనంగా ప్రవర్తించి అరస్పం ఇలాంటివి చేస్తున్నాడు. కుక్క కాటుకు యువకుడు బలయ్యాడని తెలుసుకున్న ఊరి జనం కుక్కలను చూస్తే జడుసుకుంటున్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.